తకదిత్తిమి తోలు బొమ్మరా ఇది నకసిత పరియాసమునకు న్యాయస్థలమున్ తకతకలాడించును వాడి సుఖపడితామంట్ల గలుసు ఇక దీన్ని నమ్మ ఫలము లేదు ఇక దీన్ని నమ్మ ఫలము లేదు దేహమిక ఎవ్వరి సొమ్ము మళ్ళీ రాదు దేహమిక ఎవ్వరి సొమ్ము మళ్ళీ రాదు సుఖమంతుల మనసు వేద సుతి చదివి గతిగా నక సుఖమంతుల మనసు వేద సుతి చదివి గతిగా నిమిషములో నిన్ను దలియక నీచులమైనము తండ్రి ఇక దీన్ని నమ్మ ఫలము లేదు దేహమిక ఎవ్వరి సొమ్ము మళ్ళీ రాదు. 9 తొర్రల తోలుబుర్ర ఇది, నవరంధ్రాలతో ఉన్నటువంటి తోలుబుర్ర ఇది. ఈ తోలుబుర్రను చూసి నువ్వెందుకురా వ్యామోహపడుతున్నావు? వాస్తవాన్ని గ్రహించురా నాయన. ఆత్మలో ఎరుకను సంపాదించుకో, ఓ గురువు మార్గాన్ని వెతుక్కో, ఆ గురువు గారి నుంచి 4 మంచి మాటలు నేర్చుకొని నీ జీవితాన్ని ఈ శరీరం పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని నీ ఆత్మను ఈ జీవాత్మను పరమాత్మ వైపు ప్రయాణం చేయించురా తండ్రి అని చెప్పేటువంటి పారమార్థిక గేయాలు, ఆధ్యాత్మిక గేయాలు. 5 బిగంబుల జాగ లోపల అందరాని చెట్టుందన్నా 5 బిగంబుల జాగ లోపల 5 బిగంబుల చెట్టుందన్నా 5 బిగంబుల జాగ లోపల పైకి 7 మెట్లున్నది గాని దాన్ని ఎక్కి చూసేవారెవరన్నా 5 బిగంబుల జాగ లోపల అందరాని చెట్టుందన్నా 5 బిగంబుల జాగ లోపల చెట్టుందన్నా 5 బిగంబుల జాగ లోపల 6 పంగల చెట్టన్నా చుట్టూ 9 తొర్రల బుట్టన్నా 6 పంగల చెట్టన్నా చుట్టూ 9 తొర్రల బుట్టన్నా 66 కొమ్మలు పలువలు అల్లుకున్నవది ఏందన్నా 5 బిగంబుల జాగ లోపల అందరాని చెట్టుందన్నా 5 బిగంబుల జాగ లోపల చెట్టుందన్నా కొమ్మల సందున 92 కోతులాడుచున్నవిరన్నా కొమ్మల సందున 92 కోతులాడుచున్నవిరన్నా కొమ్మల సందున 92 నిమ్ము తెచ్చుకొని 33 ముళ్ళ పాము బన్నది రన్నా 5 బిగంబుల జాగ లోపల అందరాని చెట్టుందన్నా 5 బిగంబుల జాగ లోపల అందరాని చెట్టుందన్న. దీని మర్మం ఏంటిది అంటే ఇది ఒక సంకేతంగా ఉంది, కనబడతలేదు సార్. మన శరీరం మొత్తంలో మనకి ఎన్ని పంగలు ఉన్నాయి? మనకు 6 ఇప్పుడు ఈ రోటి ఇట్లా ఇవన్నీ 6 పంగలు ఉన్నాయి. 9 తొర్రల బుట్టి అని చెప్పిండు. మనకి ఎన్ని నవరంధ్రాలు ఇవన్నిటి కలిపి ఇక వేలుగా 72,000 తీగ పారినదన్న నలుముఖ 33 కోట్లదే నల్ల పూత పూసినదన్న వేలుగా శరీరం మీద ఎన్ని నల్లటి పూలు పూసినాయి. అంటే మనిషి దేహాన్ని ఒక వృక్షంగా ఊహించి దానికి ఎన్ని పంగలు ఉన్నాయి ఇదంతా తాత్వికత అమ్మ, పారమార్థికత. ఈ పారమార్థికతలో సంకేతం ఉంటది, అసలు అర్థం మనకు బయటికి సంకేతంగా చెప్తూ ఉంటారు దాన్ని. అట్లా భజనలు తెల్లని దాకా పొద్దున్న దాకా భజనలు